మియాపూర్ డీమార్ట్ పక్కన ఉన్న శ్రీ చైతన్య మహిళా కళాశాలని మేము నైన్త్ రోజు హాలిడేస్ ఏదైతే ఇంటర్మీడియట్ వాళ్ళకి హాలిడేస్ ఇచ్చారో ఆ హాలిడేస్ వాళ్ళు అక్రమంగా కాలేజ్ నడిపిస్తుంటే హాలిడేస్ ఇప్పించాము. అయితే వాళ్ళు మేము పంపిస్తామన్నారు. వాళ్ళు ఫస్ట్ అది అని చెప్తే పిల్లలు మాతో పాటు ప్రొటెస్ట్ చేశారు. హాలిడేస్ ఇప్పిస్తామని చెప్పారు. పేరెంట్స్కి ఇంటిమేషన్ ఇస్తున్నా అని చెప్పారు. అక్కడ ఉన్న డిఐఓ ఎవరైతే ఉన్నారో రంగారెడ్డి డిఐఓ అతనితో ఫోన్ మాట్లాడిస్తే కూడా మేము పంపించేస్తా అని చెప్పారు. ఆ రోజు నైటే అర్ధరాత్రి ఎవరికి తెలియకుండా ఒక 250 మంది విద్యార్థులని, మహిళా విద్యార్థులని రాత్రి 12 గంటలకి బస్సులు పెట్టి సంగారెడ్డిలో ఉన్న అమీన్పూర్ని తీసుకొచ్చి ఒక రంగారెడ్డి డిస్టిక్ నుంచి సంగారెడ్డి డిస్టిక్ పంపించి ఇక్కడ ఏదైతే వెంకల ఉన్న బ్యాక్గ్రౌండ్లో ఉన్న బిల్డింగ్ పర్మిషన్ లేదు, బోర్డు లేదు, ఏం లేదు. ఇంకా అది కరెంట్ వర్క్ అవుతుంది, ఎలక్ట్రీషియన్ వర్క్ అవుతుంది, ఇంకా బిల్డింగ్ ఇంకా వర్క్ చాలా ఉంది. దీనిలో బంధించినట్టు ఖైదీలను ఎట్లయితే ఇటు నుంచి అటు ఆ జైలు నుంచి ఈ జైలుకి ఎలా పంపిస్తారో విద్యార్థులను ఇంటర్ ఫస్ట్ ఇయర్ మొన్న ఎగ్జామ్స్ రాసిన విద్యార్థులని నైట్ షిఫ్ట్ చేస్తారు. ఒక ఇంటిమేషన్ పేరెంట్స్కి ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా. మేము మళ్ళీ ఆల్రెడీ 12కి వచ్చి మేము చెప్పాము మీరు అది తప్పు చేయడం అని చెప్పి. ఇక్కడ ఉన్న సంగారెడ్డి ఎవరైనా ఉన్నారో వాళ్ళతో ఫోన్ మాట్లాడిపించాక కూడా మేము పంపిస్తామని చెప్పి వాళ్ళకున్న రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా మళ్ళీ ఇప్పుడు ఈరోజు ఏప్రిల్ 14 ఈరోజు కూడా పంపించలేదు. ఒక విద్యార్థికి కూడా ఇక్కడ ఇంట్రెస్ట్ లేదు. రాత్రి పూట దోమలు గరుస్తున్నాయి, అవి గరుస్తున్నాయి. ఇది మొత్తం ఒక ఫారెస్ట్ అన్న. ఇక్కడ ఒక ఏం ఫెసిలిటీ లేదు, ఏం లేదు. పేరెంట్స్కి ఇంతవరకు ఒకవేళ పేరెంట్స్ పిల్లల్ని చూద్దామని చెప్పి మియాపూర్కి వచ్చినా కూడా అక్కడ నుంచి ఇక్కడికి పంపిస్తారు. వీళ్ళేమో ఈ మేనేజ్మెంట్ ఏమో మియాపూర్ మేనేజ్మెంట్ చూసుకుంటుంది అంటారు. మియాపూర్ మేనేజ్మెంట్ ఏమో మేము పంపించేసామంటారు. ఇక్కడ ఉన్న బిల్డింగ్లో మొత్తం మియాపూర్ పిల్లలే ఉన్నారు. ఒక్కరికి కూడా ఇంట్రెస్ట్ లేదు, ఏం లేదు. గవర్నమెంట్ అంటే అసలు వాళ్ళకి భయం లేదు. వాళ్ళ రూల్స్కి ఏదైతే వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ అసలు మేము పట్టించుకోమని చైతన్య బరాబర్ చెప్తుంది. ఇంతవరకు అయితే వాళ్ళు ఏం రెస్పాన్స్ అయితే లేరు. ఇప్పుడు మేము వచ్చినందుకు రేపు పొద్దుnkala పంపిస్తామంటారు, కానీ మాకు అది కూడా నమ్మకం లేదన్న. సో పంపిస్తారని నమ్మకం అయితే మీకు లేదు? అస్సలు లేదు. మేము ఆడ పంపిస్తా అని చెప్పి మళ్ళీ ఇడికి ఎందుకు షిఫ్ట్ చేసిరు? అయితే మియాపూర్ డీమార్ట్ దగ్గర ఏదైతే మీరు క్యాంపస్ చెప్పారో ఆ క్యాంపస్ లో ఉన్నటువంటి పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చారనే విషయం మీకు ఎట్లా తెలిసింది? ఎవరైతే ఈ పిల్లలు ఉన్నారో మేము మియాపూర్లోనే ఫోన్ నెంబర్ ఏదైతే మా విజిటింగ్ కార్డు ఉంటుందో ఇచ్చాము. దాని నుంచి మాకు నైట్ అండ్ వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఎట్లా అడ్రస్ కూడా ఎట్లా చెప్తారు అంటే ఇక్కడ చెరువు తప్ప ఇంకేం కనిపిస్తుంది అంటారు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అమీన్పూర్ ఫోన్ చేశారు, బరాబర్ చేశారు. ఫోన్ చేసి చెరువు ఉందని చెప్తారు అంతే. చెరువు ఉందని చెప్తారు. మీ దగ్గర ఎవరో పేరెంట్ వస్తే వాళ్ళ దగ్గర నుంచి లొకేషన్ పెట్టారు అంతే. చూస్తే దానికి దీనికి వద్దు ఇదన్నా 12-15 కిలోమీటర్స్ తేడా ఉంటుంది. నైట్ అది కూడా మిడ్ నైట్. వీళ్ళు జనరల్ గా పిల్లల్ని అంటే ఆడపిల్లలు అయితే కానీ మగ పిల్లలు అయితే కానీ స్టూడెంట్స్ ఏదైతే క్యాంపస్ లో ఆల్రెడీ తీసుకొని ఉంటారో ఆ క్యాంపస్ నుంచి వేరే క్యాంపస్ కి మార్చేటప్పుడు లేదా మీరు చెప్పినట్టుగా ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ నుండి సంగారెడ్డి డిస్ట్రిక్ట్ మార్చేటప్పుడు పేరెంట్స్ అయితే ఇంటిమేట్ చేయాల్సి ఉంటుంది కదా. కానీ అర్ధరాత్రి పూట ఇట్లా వీళ్ళు షిఫ్ట్ చేయడం అనే దాన్ని మీరు ఏ కోణంలో చూస్తారు? ఏమైందంటే ఈ ఒక 250 మెంబర్స్ దాకా ఆల్మోస్ట్ 50% ఫీజు తీసేసుకుంది మేనేజ్మెంట్. సెకండ్ ఇయర్ది అకాడమిక్ ఇంకా స్టార్ట్ కాలేదు. బుక్స్ ఫీజు అవన్నీ తీసుకొని 50% పోర్షన్ అయిపోగొట్టింది. పేరెంట్కి సమాధానం చెప్పాలి ఇంటికి ఎందుకు పంపించినామంటే. వీళ్ళు వాళ్ళది మాది తప్పు, మేము ఇట్లా హాలిడేస్లో మేము కాలేజ్ పెట్టామని ఒప్పుకోరు. అది ఇది అని చెప్పి అక్కడ ఆ ఇష్యూ ఉంది, ఈ ఇష్యూ అని చెప్పి ఇక్కడికి పంపించారు. వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళు అక్కడ రాలేరు అని అనుకున్నాం. మాది స్టేట్ వైజ్ ఉంది, సెంట్రల్ వైజ్ ఉంది. మేము ఎక్కడ ఇష్యూ అని అక్కడికి వెళ్ళిపోతాం. స్టూడెంట్ యూనియన్ మా ఏదైతే ఉందో అక్కడ దాకా వెళ్ళిపోతాము. మాకు ఫోన్ వచ్చింది, మేము వీడి కోసం మొత్తం మియాపూర్ వాళ్ళు ఆడ చూసిన పిల్లలే ఉన్నారు. మాకు ఆ ఫేస్ గుర్తుపడతాం, అలా మేము గుర్తుపట్టినాం. ఆ పిల్లలు ఉన్నారు. మేనేజ్మెంట్ కూడా ఒప్పుకుంటుంది మియాపూర్ పిల్లలని. ఈ మేనేజ్మెంట్ ఏమంది అంటే ఆ మేనేజ్మెంట్ వాళ్ళు పంపారు, మాకు సంబంధం లేదు అంటుంది. ఒకవేళ ఈ విద్యార్థి ఏమైనా అయినాక వీళ్ళకి సంబంధం లేదంట. ఈ బ్రాంచ్ లో కూడా అంటే మియాపూర్ మేనేజ్మెంట్ అక్కడ ఉన్న పిల్లల్ని ఇక్కడ షిఫ్ట్ చేసింది కాబట్టి ఇన్ కేసు ఇక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా కూడా ఈ మేనేజ్మెంట్ సంబంధం లేదని మీకు చెప్తున్నారు. అదే చెప్తున్నారు, బరాబర్ చెప్తున్నారు. మీరు మరి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత? వాళ్ళు సెటిల్ చేసేసారు. వాళ్ళు అంతే. చైతన్య అంటేనే సెటిల్మెంట్ బ్యాచ్. అది అంటే పిల్లల భవిష్యత్తు కోసం ఏదైతే జాయిన్ చేస్తారో భవిష్యత్తు అనేది లేకుండా కేవలం పంచాయతీల పర్వంలోనే తీసుకెళ్తున్నారు అంతే. ఎవరైతే ఇప్పుడు ఈ 250 మెంబర్స్ ఎందుకు ఉంచారంటే వాళ్ళు 50% ఫీజు కట్టేసారు అన్న సెకండ్ ఇయర్ది. పేరెంట్స్ తోటి మెంటల్ టార్చర్ ఫోన్ చేసి అడుగుతారు ఎందుకు పంపించేస్తారు అని చెప్పి. వాళ్ళకి సమాధానం లేకనే ఇక్కడ షిఫ్ట్ చేసారు. ఇప్పుడు కూడా వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాక స్టూడెంట్ యూనియన్ పేర్లు తప్పు చేస్తారు. వీళ్ళు రూల్స్ పాటించట్లే అని చెప్పట్లేదు. అదే ఎందుకంటే పేరెంట్ కు పెట్టిన మెసేజ్లు కూడా మనం చూసుకున్నట్టయితే ఆల్రెడీ నేను ఒక మెసేజ్ చూశాను. ఆ మెసేజ్ లో చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏముందంటే స్టూడెంట్ యూనియన్ ప్రెజర్ ఏదైతే ఉందో ఆ ప్రెజర్ ని మేము తట్టుకోలేక పిల్లలకి హాలిడేస్ ఇస్తున్నాం అనే అంశాన్ని వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే కేవలం మీ వల్లనే పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది అనేది మేనేజ్మెంట్ దృష్టి. అన్న మనకి ఈ గవర్నమెంట్ హాలిడేస్ ఎందుకు ఇస్తుంది అంటే పెద్ద పెద్ద సైకాలజిస్ట్ అని వాళ్ళని పెట్టుకొని ఎవరైతే టీనేజర్స్ ఉంటారో వాళ్ళకి పక్క హాలిడేస్ కావాలని చెప్పి ఇస్తుంది. అది వాళ్ళ చిన్న వయసు, వాళ్ళకి మెంటల్ స్ట్రెస్ ఎంత ఉంటుందో వాళ్ళ ప్రెజర్ తీసుకోలేదని చెప్పి టీనేజర్స్కి పక్క హాలిడేస్ ఇస్తారు. చిన్న ఉన్నప్పుడు స్కూల్కి అయినా ఇంటర్మీడియట్ మనం డిగ్రీ బీటెక్ వెళ్ళాం కానీ హాఫ్ డేసే ఉంటాయి. అంత హాలిడేస్ కూడా ఉండవు, తక్కువ అవి మెయిన్.
వీళ్ళు కావాలని చెప్పి ఈ మా మీద ప్రెజర్ అంటారు. మేము పంపించాం, మెసేజ్ పంపించాం పేరెంట్స్ అంటారు. మళ్ళీ వీళ్ళే పేరెంట్స్కి ఫోన్ చేసి ఏమని చెప్తారంటే ఆ మెసేజ్ అవన్నీ మీరు ఇగ్నోర్ చేయండి, మీరు అవన్నీ ఏం పట్టించుకోకండి అని చెప్తున్నారు. సో పర్టికులర్గా ఈ అంశాన్ని చూసుకునేటప్పుడు ఎవరైతే ఆడపిల్లలు ఉంటారో వాళ్ళని నార్మల్గానే క్యాంపస్ నుంచి బయటికి పంపించిన పరిస్థితి ఉండదు. సో వాళ్ళ రిలేటివ్స్ కానీ లేదా వాళ్ళ పేరెంట్ కానీ వాళ్ళ గార్డియన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వస్తే తప్ప ఏ ఇతర వ్యక్తులు వచ్చినా సరే వాళ్ళకి బయటికి పంపించే పరిస్థితి అయితే ఉండదు. కానీ అర్ధరాత్రి పూట ఒక క్యాంపస్ నుండి ఇంకో క్యాంపస్కి షిఫ్ట్ చేయడం అనే దాన్ని అసలు ఎలా చూడొచ్చు? మేనేజ్మెంట్ని అడిగితే మేము వాళ్ళ పేరెంట్స్కి ఇంటిమేట్ చేసినామని చెప్తారు. కానీ ఒక కాలేజ్లో జాయిన్ చేసినటువంటి విద్యార్థిని ఇంకో కాలేజ్కి మిడ్ నైట్ ఎట్లా షిఫ్ట్ చేస్తారు? షిఫ్ట్ చేసినందుకు వెంటనే డిఐఓ వీళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఈ మేనేజ్మెంట్ మొత్తం మీద కూడా కిడ్నాప్ కేసు పెట్టాలి పిల్లలతో. ఎందుకనంటే వీళ్ళు ఇప్పుడు మనం వచ్చి బంద్ చేయండి, ఆ పిల్లలు బాధపడుతున్నారు, ఒక్కొక్కరు మెసేజ్లు చూస్తే ఏడుస్తారు మీరందరూ. సో అట్లాంటి మెసేజ్ అన్నా మేము వెళ్ళిపోతాం, మమ్మల్ని పంపించేసేయండి ఇక్కడ నుంచి అని చెప్పి రోజుకు 100 సార్లు క్యాంపస్లలో నుంచి ఫోన్ చేస్తుంటే ఈ లొకేషన్ కూడా మనం ఐడెంటిఫై చేయలేని లొకేషన్ ఉంది. ఒక్కసారి విజువల్స్ పక్క సైడ్ చూస్తే అంతా కూడా ఫారెస్ట్ ఉంది, ఇంకా డెవలప్ కాలేదు ఇక్కడ. సో ఇక్కడ బిల్డింగ్ వర్కులు కూడా పూర్తి కాలేదు, ఇంకెక్కడ ఎటువంటి రవాణా ఫెసిలిటీస్ కూడా లేవు అని చెప్పేసి ఒక అంశం ఉంది. అవును, రవాణా స్పెషల్ మీరు చూస్తున్నారు కదా అన్న, క్యాబ్ బుక్ చేస్తే ఇక్కడికి రాదు అనిపిస్తుంది. నేను ఆర్డర్ పెట్టుకుంటా తెచ్చేయండి అని అంటే తెచ్చిస్తారు కదా. పర్టికులర్ ఏంటంటే సమస్యను డైవర్ట్ చేయడానికి వీళ్ళు ఏదైనా సమస్య జరిగినప్పుడు అనేకమైనటువంటి పైరవీలు చేస్తారు. ఆ సమస్యను అక్కడే మూసేయడానికి ఎన్ని లక్షలైనా చల్లేస్తారు. పర్టికులర్గా ఈ రోజు మీరు ఎక్కడ చేస్తున్నటువంటి డిమాండ్ అండి? ఖచ్చితంగా ఫస్ట్ ఇయర్ పిల్లల్ని ఇక్కడ నుంచి పంపించాలి. వాళ్ళు మెంటల్గా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. మాకు కొందరు మెసేజ్లు పెట్టిరానా, మాకు ఇక్కడ ఉండబుద్ధి అయితే లేదు, మేము వెళ్ళిపోతాం, దయచేసి మమ్మల్ని పంపించండి అని చెప్పి. ఏదైనా ఇష్యూ అయితే దీనికి బాధ్యత శ్రీ చైతన్యలో ఉన్నటువంటి ఏజిఎం రాంబాబు అండ్ సంబంధించినటువంటి ఆ ప్రిన్సిపల్ అండ్ ఈ ప్రిన్సిపల్ సార్ పేరు జేపీ అనుకుంటా, అండ్ ఆ ప్రిన్సిపల్ పేరు జయా మేడం, వీళ్ళే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు ఈరోజు రాత్రి వరకు పిల్లలందరినీ పంపించాలనేది డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రేపు సంగారెడ్డి డిఐఓ ముందు ధర్నా చేసైనా దీన్ని ఇంకా బోర్డు రాలేదు, బోర్డు పర్మనెంట్ రాకుండా చేస్తామని డిమాండ్ చేస్తాం. రైట్. పర్టికులర్గా మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏదైతే మియాపూర్కు సంబంధించినటువంటి చైతన్య మహిళా క్యాంపస్ ఉందో అక్కడ చదువుతున్నటువంటి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్లందరినీ అర్ధరాత్రి పూట ఇక్కడ అమీర్పూర్కు సంబంధించినటువంటి ఒక క్యాంపస్లోకి, ఇది ఒక అనాథ బిల్డింగ్లో మనం భావించాలి. ఎందుకనంటే ఇక్కడ ఒక బోర్డు కానీ కనీసం ఒక పేరు కానీ ఒక కోడ్ కానీ, ఆఖరికి మున్సిపాలిటీ నుంచి ఒక ఎన్ఓసి కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన దానికి సంబంధించినటువంటి ఎన్ఓసి కూడా జారీ చేయని పరిస్థితుల్లో ఈ బిల్డింగ్లో సుమారుగా ఇప్పుడు ఒక 400 నుంచి 500 మంది స్టూడెంట్లు ఉంచి చదివించడం అనేది అయితే చూస్తూ ఉన్నాం. ఈ అంశంలో ఏదైతే మనం పర్టికులర్గా చూసుకోవాలంటే రేవంత్ రెడ్డి గారి అండర్లో ఉన్నటువంటి విద్యాశాఖ నుంచి ఏదైతే సెలవులు ప్రకటించారో ఆ సెలవులు పిల్లలకి ఇవ్వాలి అనేది విద్యార్థి సంఘాల డిమాండ్గా మనం భావించాలి.